శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులను, సేవకులను, విశ్వాసం దీవించి మాయంపడి యేసుక్రీస్తు పేరట ప్రార్థించడికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సేవకుడినటువంటి నెహెమ్యా యొక్క చర్యలు ఇందులో మనం చూడగలం. యెరూషలేము ప్రాకారంలో పడిపోయినప్పుడు ప్రజలందరూ దుఃఖముఖులై బాధపడుతున్న సమయంలో నెహెమ్యా కూడా ఈ మాటలు విని ఎంతో బాధపడి దుఃఖపడి వేదనలో మునిగి దేవుని దగ్గర కన్నీరు కార్చుచు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, దేవునికి ఉపవాస ప్రార్థన ప్రీతికరమైనటువంటిది. మన దైనందిన విశ్వాస జీవన ప్రయాణంలో విజయములు సాధించవలేను అని అంటే ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలి. అలా చేసినప్పుడు అనుకున్న కార్యాలు దేవుడు నెరవేరింప శక్తివంతుడై ఉన్నాడు. కాబట్టి అలాంటి కృపా పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనందరికీ తోడయుండి నడిపించి దీవించినగాక. ఆమేన్. మౌనతర స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తున్న మాతో ఉంచి నడిపించి దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడయుండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.